ఆన్ పాసివ్ ఫౌండర్ యాష్ ముఫారే ఒక భారీ అప్డేట్ ఇచ్చారు. ఇది కంపెనీ భవిష్యత్తునే మార్చేసేంత పెద్దది. అసలు విషయమేంటంటే, ఒక కంపెనీ తన పాత రూపాన్ని పూర్తిగా వదిలేసి సరికొత్త ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టబోతోందో స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం చూద్దాం. ఈ మాటలు వింటేనే తెలుస్తుంది, దీని వెనకున్న ఆశయం మామూలుగా లేదు. జస్ట్ కంపెనీని మార్చడం కాదు, ఏకంగా ఇంటర్నెట్ని షేక్ చేసి ఈ ప్రపంచాన్నే రీషేప్ చేస్తామంటున్నారు ఫౌండర్. అబ్బా, ఇంత పెద్ద మాట అన్నారంటే అసలింత భారీ మార్పుకు కారణమేమయుంటుంది? సరే, ఈ కొత్త ప్లాన్ ఏంటో అర్థం కావాలంటే మనం ముందు దాని పాత కథ ఏంటో చూడాలి. ఎందుకంటే ఆ పాత సిస్టంలో ఉన్న సమస్యలే ఈ పెద్ద మార్పుకు దారితీశాయన్నమాట. ఆ సమస్యల గురించే ఫౌండర్ ఒక పదం వాడారు, అదే ఓల్డ్ వెహికల్, అంటే పాత వాహనం. ఈ పాత వాహనం మరేదో కాదు, అదే మన ఆన్ పాసివ్. దానికున్న ప్రాబ్లమ్సే ఈ మార్పుకు అస్సలు కారణమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ పోలికతో మొత్తం విషయం క్లియర్ అయిపోతుంది. ఒకవైపు ఎప్పుడూ ఏదో ఒక సమస్య, రిపేర్లు అవసరమయ్యే ఒక పాత బండి. మరోవైపు స్క్రాచ్ నుంచి, అంటే మొదటి నుంచే కడుతున్న ఒక అద్భుతమైన సూపర్ కార్. సో ఈ రెండింటి మధ్య తేడా చూస్తేనే అర్థమవుతుంది మార్పు ఎందుకు ఇంత అవసరమో. రైట్, ఒక పాత బండుంది, ఒక కొత్త సూపర్ కార్ ఉంది. మరి పాత బండిలోంచి కొత్త సూపర్ కార్లోకి వెళ్లడమెలా? దీనికోసమే యాష్ ముఫారే ఒక బ్రిడ్జ్ కట్టారన్నమాట. పాత ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని కనెక్ట్ చేసే ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఇది. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఫైనల్ బిజినెస్ కాదు, అస్సలు కాదు. ఇది జస్ట్ ఒక టెంపరరీ బ్రిడ్జ్ అంతే. పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టంలోకి మెంబర్స్ని సేఫ్గా తీసుకెళ్లడానికి, వాళ్ళని ఫ్యూచర్కి ప్రిపేర్ చేయడానికి మాత్రమే దీన్ని కట్టారు. సో ఈ బ్రిడ్జ్ అంటే ఊరికే దాటి వెళ్ళిపోవడానికి కాదు. ఇది ఒక రకంగా కొత్త బిగినింగ్కి ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. ఇక్కడ సేఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, పర్సనల్ గ్రోత్ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తారు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ ఫ్యూచర్ బిజినెస్ గురించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఈ మొత్తం జర్నీకి ఫౌండేషన్గా 3 స్లోగన్స్ పెట్టారు. అందులో మొదటిది రైజ్, అంటే మన పాత లిమిట్స్ని దాటి పైకి లేవడం, అందరం కలిసి ఒక గొప్ప భవిష్యత్తును నిర్మించగలమని నమ్మడం అన్నమాట. తరువాత రెండోది రీసెట్. సింపుల్గా చెప్పాలంటే పాత బండిని వదిలేసినట్టే పాత ఆలోచనలను కూడా వదిలేయాలి. గతాన్ని మొత్తం డిలీట్ చేసి కొత్త ఫ్యూచర్ కోసం మెంటల్గా రెడీ అవ్వడం, అదే దీని పాయింట్. ఇక ఫైనల్గా మూడోది రీఫోకస్, అంటే మన ఎనర్జీని వేస్ట్ చేయకుండా అందరి సక్సెస్ మీద ఫోకస్ పెట్టడం. సో రైజ్, రీసెట్, రీఫోకస్, ఇవి 3 మైండ్ సెట్కి సంబంధించిన విషయాలు. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఈ జర్నీ ఎలా ఉంటుంది? అవును, థియరీ బాగానే ఉంది, కానీ మెంబర్స్ అసలు ఈ బ్రిడ్జ్ని ఎలా దాటాలి? ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, క్వాంటిఫై, అంటే సర్వేల ద్వారా ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లెక్కగట్టారు. సెకండ్, క్వాలిఫై, అంటే వాళ్లలో ఎంతమంది నిజంగా సీరియస్గా ఉన్నారో చూశారు. ఇక ఫైనల్గా వెరిఫై, ఒక కొత్త అప్లికేషన్ పెట్టి అందులో అర్హులైన వాళ్లను మాత్రమే సెలెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అయితే ఈ ప్రాసెస్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇది ఇన్విటేషన్ ఓన్లీ ప్రోగ్రామ్, అంటే ఆన్ పాసివ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా క్వాలిఫై అవ్వరు. అన్నింటికంటే కీ పాయింట్, థర్డ్ పార్టీతో కేవైసీ వెరిఫికేషన్ కంపల్సరీ. ఒకవేళ ఈ కేవైసీ కంప్లీట్ చేయలేకపోతే ఇక ఫ్యూచర్ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ యాక్సెస్ కానీ ఉండదని చాలా క్లియర్గా చెప్పారు. ఈ మాటలు వింటేనే తెలుస్తోంది కదా ఈ ట్రాన్సిషన్ ఎంత సెలెక్టివ్గా ఉండబోతోందో. ఇక్కడ ప్రూనింగ్ అంటే కత్తిరింపు అనే పదం వాడారు. అంటే కమ్యూనిటీని ఫిల్టర్ చేసి కేవలం మోస్ట్ కమిటెడ్ మెంబర్స్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఇంత కష్టమైన ప్రాసెస్ దాటి ఈ బ్రిడ్జ్ని సక్సెస్ఫుల్గా క్రాస్ చేసిన వాళ్లకు ఏం దొరుకుతుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? దీని గురించి ఫౌండర్ చెప్పిన ఆ పెద్ద బోల్డ్ డ్రీమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని వివరించడానికి ఒక మంచి పోలిక చెప్పారు, కార్ వాష్ అనాలజీ. అంటే ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఒక కార్ వాష్ టన్నెల్ లాంటిదట. మెంబర్స్ అందులోకి వెళ్లి తమ గతాన్ని మొత్తం కడిగేసుకుని ఒక మంచి స్నానం చేసి కొత్త బిజినెస్ కోసం ఫ్రెష్గా బయటకొస్తారన్నమాట. సో ఇది టెక్నికల్ చేంజ్ మాత్రమే కాదు, ఒక మెంటల్ రీస్టార్ట్.
ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత పెద్దవో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 10,000. అవును, ఒకే ఒక్క ఈవెంట్ని ఒకేసారి 10,000 యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ స్ట్రీమ్ చేయాలనేది వాళ్ళ టార్గెట్. ఊహించుకోండి దాని రీచ్ ఎలా ఉంటుందో. వాళ్ళ అంబిషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇంత పెద్ద ప్లాన్స్ వెనుక అసలు పవర్ ఏంటి అని అడిగితే ఫౌండర్ చెప్పేది ఒకటే: కమ్యూనిటీ, యూనిటీ, వాళ్ల నమ్మకం. బ్రైట్ ఫ్యూచర్కి వెళ్లడానికి అదే ఏకైక దారి అని ఆయన నమ్ముతున్నారు. సో ఇది వాళ్లపై నమ్మకం పెట్టుకున్న వాళ్లకి ఇస్తున్న ఒక మెసేజ్ లాంటిది. చివరగా ఫౌండర్ ఒక్క చిన్న కథతో ముగించారు. ఈ కథ మన అందర్నీ ఒక ఆలోచనలో పడేస్తుంది. ఆ కథ ప్రకారం ఈ వెంచర్ భవిష్యత్తు అంటే ఆ పక్షి బ్రతికి ఉందా లేదా చనిపోయిందా అన్నది ఇప్పుడు పూర్తిగా మెంబర్స్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలే ఈ ప్రయాణం ఎటువైపు వెళ్తుందో డిసైడ్ చేస్తాయి.